గ్రేటర్ పరిధిలో తక్కువ ప్లేస్లో కొత్త పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తోంది విద్యుత్ శాఖ. గల్లీలు, ఇరుకైన కాలనీల్లో కొత్త పద్ధతిలో ఒక్కటే పోల్పై భారీ ట్రాన్స్ఫార్మర్లను అమర్చుతున్నారు. గ్రేటర్లో 25 కొత్త లొకేషన్స్లో ఏర్పాటు చేస్తున్నారు. కొత్త ట్రాన్స్ఫార్మర్లతో ప్రమాదాలు జరగవంటున్నారు అధికారులు. బెంగళూరు తరహాలో ఏర్పాటు చేస్తున్న కొత్త ట్రాన్స్ఫార్మర్లపై మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్లని ఆధునీకరిస్తూ కొత్త విధానాలను అందుబాటులోకి తేనుంది. దీంట్లో భాగంగానే జిహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా పౌల్ మౌంట్ ట్రాన్స్ఫర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏఈ పవిత్ర గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, మీరు చెప్పండి, ముఖ్యంగా గతంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లకి దీనికి డిఫరెన్స్ ఏంటి? దీనివల్ల ఉపయోగాలు ఏమేమి ఉంటాయి? అంటే ఇది మా గౌరవనీయ సిఎండి సార్ ముషరఫ్ సార్ తీసుకున్న మంచి నిర్ణయం అండి. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పాత ట్రాన్స్ఫార్మర్ ఎరెక్షన్ చేసిన దానికి కొత్తగా పెట్టే ఇలా దీన్ని స్పన్ పోల్ పైన ట్రాన్స్ఫార్మర్లు అనేది మౌంటింగ్ చేస్తాం. అంటే ఒక 11 మీటర్ పోల్, జస్ట్ ఓన్లీ ఒక పోల్ ఎరెక్షన్ చేసుకొని దానిపైన స్ట్రక్చర్ కట్టేసి ట్రాన్స్ఫార్మర్ పెడుతున్నాం. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ప్లేస్ అనేది కన్స్ట్రెయింట్ అనేది చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. పాత విధంగా ఏదైతే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో దానికి మాత్రం చాలా స్పేస్ ఎక్కువ అవసరం ఉంటుంది. కింద ఎర్తింగ్ చేయడం వల్ల కానీ ట్రాన్స్ఫార్మర్ని ఏదైతే మన దిమ్మ కట్టడము, ఇంకా ఆ లోడ్ కేబుల్స్ కూడా కింద ఈజీగా యాక్సెసిబుల్గా ఉండేది. సో ఇప్పుడు మనం పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఏంటంటే దానిపైన డిస్ట్రిబ్యూషన్ బాక్స్, అంటే మనం ఆ ట్రాన్స్ఫార్మర్ బాక్స్ నుంచి మనకి లోడ్ అనేది సర్క్యూట్స్ వల్ల మేము ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ పెడుతున్నాం. ఇప్పుడు మా సెక్షన్లో అయితే ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ స్టార్ట్ చేసామండి. ఇందులో అయితే మేము దాదాపుగా ఒక ఫస్ట్ ఫేజ్లో ఒక 2 సర్క్యూట్స్ అనేది తీసుకున్నాము. సో అది 2 విధాలుగా లోడ్ అనేది డివైడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు పాత విధంగా చూస్తే ఏంటంటే ఆ ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం వల్ల కింద ఎర్తింగ్ తగిలి కొన్ని యాక్సిడెంట్స్ కానీ, లేకుంటే క్యాటిల్ మూమెంట్ కానీ, లేకుంటే డెబ్రీస్ అంటే చెత్త వేయడం వల్ల చాలా ఎలక్ట్రికల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా మనం నోటీస్ చేస్తాము. ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అనేది ఈజీగా అవాయిడ్ చేయగలుగుతాము. ఇది చాలా సేఫ్. అదేవిధంగా నెట్వర్క్కి కూడా నెట్వర్క్ పరంగా చూస్తే కూడా చాలా బ్యూటిఫికేషన్ ఉంటుంది. కన్జ్యూమర్కి ఎనీ పాయింట్ దగ్గర ఈ ట్రాన్స్ఫార్మర్లు ఏదైతే పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయో చాలా ఈజీగా ఉంటుంది. రిలయబుల్ పవర్ సప్లై అనేది ఇవ్వగలుగుతాము. ఇది మెయిన్గా సిటీస్లో జిహెచ్ఎంసీలో ఇది ఒక స్పెషల్ డ్రైవ్ లెక్క తీసుకుంటున్నారండి మా సిఎండి గారి ఇనిషియేషన్ ప్రకారంగా, వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ప్రతి ఒక్క సర్కిల్లో ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాము. మా సెక్షన్లో కాకుండా పక్కన సెక్షన్లో కానీ ప్రతి ఒక్క సెక్షన్లో ఆల్మోస్ట్ చాలామంది 3-4 అలా పబ్లిక్ డిటిఆర్స్ చేస్తున్నాము. ఫస్ట్ ఈ పబ్లిక్ డిటిఆర్స్ వల్ల, ట్రాన్స్ఫార్మర్ల వల్ల ఇది సక్సెస్ అయితే కన్జ్యూమర్ వైపు కూడా ఇలానే తీసుకొని వస్తే చాలా మట్టుకి మనకి స్పేస్ అనేది చాలా తక్కువ యూటిలైజేషన్ ఉంటుంది. సో చూడ్డానికి కూడా బాగుంటుంది. మెయిన్ మనకి ఏంటంటే సేఫ్టీ అండి. సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో లోడ్ కేబుల్స్ ఏవైతే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ పైన ఏదైతే కేబుల్స్ ఉంటాయో అవి గ్రౌండ్కి టచ్ కాకుండా చాలా హైట్ ఉంటుంది. సో ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా 10 feet అవే ఉంటుంది. సో గ్రౌండ్కి 10 feet అవే ఉండడం వల్ల కింద మనకి చాలా నీట్గా ఉంటుంది. స్ట్రక్చర్ కూడా చాలా నీట్గా ఉంటుంది, వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే అండ్ ఈ పోల్ ఏర్పాటు చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? దాంతోపాటు దీనికి ఖర్చు ఎంత అవుతుందండి ఒక్క పోల్కి? ఒక పోల్ అంటే దాదాపుగా ఇది 8,000 to 9,000 రూపీస్ కాస్ట్ ఉంటుంది పోలు. సో ఓవరాల్గా చూస్తే మనకి ఒక 4 to 5 lakhs అయితే అవుతుందండి దీనిది కాస్ట్ అనేది. అది కూడా ఎంతంటే లెంత్ అనేది ఇప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్ నియర్ బై 11 kV లైన్ కరెక్ట్గా ఉందా లేదా అది చూసుకుంటాము. ఒకవేళ లెంత్ నియర్గా ఉంటే కాస్ట్ కటింగ్ తక్కువ ఉంటుంది, లేదంటే కొంచెం లెంత్ బట్టి తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఇలా ట్రాన్స్ఫార్మర్స్ పోల్ మౌంటెడ్ పెట్టడం వల్ల వోల్టేజ్ డ్రాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం పూర్వంగా చూసే ఉండొచ్చు, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఒక లొకేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీలో టోటలీ సరౌండెడ్ విత్ చాలా బస్తీలు ఉన్నాయి. సో బస్తీలలో మనం ఏమైనా ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి అంటే అక్కడ నుంచి అంటే కన్జ్యూమర్ పాయింట్కి ఎండ్ వరకు వెళ్ళాలంటే మనకి చాలా పెద్ద లైన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా పెట్టడం వల్ల కన్జ్యూమర్ దగ్గరనే మనం పోల్ పెట్టుకొని మంచిగా వాళ్ళకి ఎటువంటి సమస్యలు కాకుండా, వోల్టేజ్ డ్రాప్ కాకుండా మంచిగా పెట్టవచ్చని ఈ ఇనిషియేషన్ తీసుకున్నారండి. అండ్ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఎన్ని సర్కిల్స్ లో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది? ఇప్పటి వరకు ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయింది? ఆల్మోస్ట్ అన్ని సర్కిల్స్లో, జిహెచ్ఎంసీలో ఉన్న అన్ని సర్కిల్స్లో చేస్తున్నారండి. ఒక్కొక్క సర్కిల్లో ఒక 24 to 26 మెంబర్స్ ఏఈస్ ఉంటారు. సో ఒక్కొక్క సెక్షన్లో
త్రీ 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 ఎరెక్ట్ లేకుంటే 3 ట్రాన్స్ఫార్మర్స్ 4 ట్రాన్స్ఫార్మర్స్ పెడుతున్నారు. సిఎండి గారు ఓన్లీ ఒకటే సర్కిల్ కాకుండా జిహెచ్ఎంసీలో ఉన్న ప్రతి ఒక్క సర్కిల్కి ఒక 15 పోల్స్ అనేది పంపించడం జరిగిందండి. సో ఈ ప్రాసెస్ కూడా చాలా మంది వితిన్ 3 డేస్లోనే కంప్లీట్ చేశారండి. ఓకే మేడం, అంటే ఇట్లాంటి టెక్నాలజీని ఏ స్టేట్లో చూసి మన దగ్గర ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దీనివల్ల ఇంకా ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ముఖ్యంగా ఈ కింద నుంచి మనకు ఆవులు గేదెలు కావచ్చు, మిగతా జంతువులు వెళ్తున్నప్పుడు కరెంట్ షాక్స్ రావడం కావచ్చు, అట్లా ఇబ్బందులు ఏర్పడాయి కదా, దీనివల్ల ప్రధానంగా ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి? అంటే ఇప్పుడు ఇది నార్మల్గా అయితే ఏంటంటే ఇది సిఎండి గారు చెప్పారు, ఇనిషియేషన్ చేశారు, గతంలో కూడా కొన్ని చేశాము. కానీ సిఎండి సార్ ఏమన్నారంటే ఇప్పుడు చాలా స్పేస్ ఎక్కువ ఆక్యుపై అవుతుంది, సిటీ అనేది చాలా బ్యూటిఫికేషన్గా ఉండాలి. సో దాని ప్రకారంగా మనం ఏ విధంగా చేస్తే మన ట్రాన్స్ఫార్మర్స్ ఎరెక్షన్ కానీ ఇంకోటి 11 kV లైన్స్ కానీ ఎలా ఉండాలి అనేది సార్ యొక్క డెసిషన్ అండి ఇది. అండ్ ఇంకోటి మేము అండర్ గ్రౌండింగ్ కూడా కేబులింగ్ ప్రాజెక్ట్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాము, మెయిన్గా మన జిహెచ్ఎంసీ ఏరియాస్లో. సో అది ప్రభుత్వం నుంచి ఆమోదం చేసేసుకుంటే అది కూడా స్టార్ట్ చేస్తాము. అప్పుడు ఇంకా సిటీ మొత్తం నీట్గా ఉంటుంది. ఒక 11 kV లైనే కాకుండా ఎల్టీ లైన్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది చాలా నీట్గా ఉంటాయండి. సో మనకి ఎగ్జాంపుల్ మన పక్కనున్న బెంగళూరు సిటీలను చూసుకుందాం, అక్కడ అంతా అండర్ గ్రౌండింగ్ ఉంటుంది. సో ఇలాంటి పోల్ మౌంటెడ్ కూడా చాలా ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. సో అదేవిధంగా రానున్న రోజుల్లో అతి త్వరలోనే మన హైదరాబాద్ కూడా ఇలాంటి ప్రాసెస్లో వెళ్ళిపోతాము, కొత్త పద్ధతిలో తీసుకొని వస్తాం.